పుత్ర. నీకేమీ కాలేదుగా? అమ్మా, అది నన్ను క్షమించండి. ఏమైంది పుత్రా, నీకేమైంది? అమ్మా, తమరు ఊరికే భయపడుతున్నారు. నాకు ఏమీ కాలేదు. చూడండి ఎంత బాగా నిలబడ్డానో మీ ముందు. కేవలం ఒక తుమ్ము మాత్రమే వచ్చింది. ఇంకో మాట, ఎవరో ఉన్నారు ఇక్కడ. నా వైపు గుడ్లు మీరు మరీ చూస్తున్నారు. వారి మెదడులో ప్రతిధ్వనులు వచ్చాయి. నేను ఆయనకి సహాయం చేయాలని ప్రయత్నించాను, కానీ తుమ్మొచ్చి పాడు చేశాను. దాంతో ఆయన రూపమే మారిపోయిందమ్మా. ఆయన్ని చూడగానే ఏమనిపించిందో తెలుసా? తను ఏదో పెద్ద అసుడై ఉంటాడని. అసురుడా? ఈ కైలాసంలో? గౌరీ, ఏమైనది? గజాననుడు కుశలమే కదా? స్వామి, ఒక అసురుడొచ్చాడు, కానీ మనం తనని గుర్తించలేకపోయాం. గజాననుణ్ణి ఏదో చెయ్యాలని ప్రయత్నించాడు. ఆ అసురుడు ఎవరై ఉంటాడు స్వామి? అసురుడు కైలాసంలోకి రావటమా? అసంభవం. అది కేవలం ఈ బాలుడి ఊహ మాత్రమే, అంతేకాని ఇంకేమీ కాదు మాత. పార్వతీదేవి, మీరేమీ చింతించకండి. తనెవరైనా భయంతో పారిపోయాడు. ఆనందించాల్సిందేమిటంటే తను గజాననుడికి ఏ ఆపద కలిగించలేదు. మహాదేవ, చూస్తుంటే మీరు కైలాసానికి భద్రత మరింత దృఢతరం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. కనీసం గజాననుడు కొంచెం పెద్దయ్యేంత వరకైనా. మాత, ఈ క్షణం నుండి నేను మిగిలిన గణాలు గజాననుడి దగ్గరే ఉంటాము. ఎప్పుడు తమ పుత్రుని గమనిస్తూనే ఉంటాము. తమరేమి చింతించకండి. ఈ రోజు ఏ అనర్థం జరగలేదు కనుక ఏ భయమూ లేదు. ఇదే నా సోదర తమరి చెల్లికి ఇవ్వాల్సిన సలహా. దేవి లక్ష్మి, నిజానికి ఎలా ఏ ఆపదలు రాకుండా సంతానాన్ని రక్షించుకోవడం ఏ తల్లికైనా తక్షణ కర్తవ్యం. ఆపద నోరు తెరిచి మింగాలనొచ్చింది. నేను ఆ అసురుడి నోరుని ఎలా మూయించాలి? మా పుత్రుడికి ఏదైనా కీడు జరిగే వరకు నేను ఎదురు చూస్తూ కూర్చోలేను. చేతులు కాలాక ఆకులు పట్టుకోలేను. శాంతం వహించలేను నేను. బ్రహ్మదేవా, దేవాది దేవుడు మహాదేవుడి నివాసమైన కైలాసం యావత్ సృష్టిలోనూ అత్యంత సురక్షిత ప్రదేశం. ఇక్కడ సంరక్షణకేమీ తక్కువ లేదు. తక్కువైందల్లా కేవలం అదృష్టమే. దానివల్లనే పుట్టినప్పటి నుండి మా పుత్రుడికి ఏదో ఒక రూపంలో ఆపదలు వస్తూనే ఉన్నాయి. అందరూ వినండి. ఎంతవరకు నేను మా పుత్రుడు గజాననుడి విషయంలో నిశ్చింతగా ఉండలేనో అంతవరకు ఆందోళన తప్పదు నాకు. జన్మించిన వెంటనే తన తండ్రి శూలమే అతడి శరీరం నుండి ఈ కైలాసంలో తన శిరస్సుని ఖండించింది. చివరికి తన కొత్త శిరస్సుగా ఏనుగు తలే లభించింది. ఇక ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉండగానే ఒక అసురుడు ఇక్కడికి వచ్చి నా పుత్రుణ్ణి గాయపరచడానికి ప్రయత్నించాడు. రేపు ఎలాంటి ఆపద ఏ వైపు నుండి వస్తుందో, తనపై ఎలా దాడి చేస్తుందో ఎవరికి తెలుసు? మాత, గతంలో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు తలుచుకుని వర్తమానంలో బాధపడడం మంచి పని కాదు. అది మరింత కష్టంగా ఉంటుంది. ఇక జరిగే అవకాశం లేని దాన్ని ఊహించుకుని కలత చెందటం మరింత బాధాకరం. మాత, ఈ నిండు సభలోకి ఒక అసురుడు ప్రవేశించడం అనేది అసంభవం. ఇక ఈ ప్రదేశానికి ఒక అసురుడు వచ్చాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నిజానికి ఈ బాలుడు తన కల్పనల్నే నిజమని భ్రమించి ఉండవచ్చు కదా. పార్వతీదేవి, తమరు గజాననుడి కన్నతల్లి. తన గురించి మీరు బాధపడటం చాలా సహజం. కనుక తమరు మాపై విశ్వాసం ఉంచండి. మేమందరం గజాననుడి రక్షణ పట్ల శ్రద్ధ వహిస్తాం. తనకిక ఎలాంటి అపాయమూ జరగదు. గతంలో జరిగిన ఉత్పన్నాన్ని మర్చిపోమంటున్నారా దేవేంద్ర? మీరు
తమరికి సాక్ష్యం కావాలా? చూడండి గజాననుడి గజముఖం గుర్తు చేసుకోండి. ఈ ఏనుగు ముఖం ఎందుకు తగిలించాల్సి వచ్చిందో. అక్కడే ఆగండి, లోపలికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదు. అది తన ప్రారబ్ధానికి సాక్ష్యం. ఇంతకంటే ఏదైనా సాక్ష్యం కావాలా? అర్థం చేసుకోండి. ఒక తల్లి మనసు తన సంతానానికి కలిగే ప్రతి చిన్న కష్టానికి తల్లడిల్లిపోతుంది. అసురుడి రాకకి సాక్ష్యం లేదని నేను మా పుత్రుడి రక్షణ పట్ల నిశ్చింతగా ఉండలేను బ్రహ్మదేవా. మనం తన రక్షణ కోసం ఏదో ఒకటి చెయ్యాలి, తప్పదు. దేవి పార్వతి, తమరు ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. నేను కోరేది ఒక్కటే. తమరు శ్రీహరి నారాయణుడు మహాదేవుడు కలిసి మా పుత్రుడి తలరాతని మీరు తిరగరాయండి. తనకి దైవత్వం ప్రసాదించండి. క్షమించండి మాత, నాకు తమరి ప్రస్తావనలోని ఆంతర్యం ఎంతమాత్రం బోధపడలేదు. కేవలం తమరికి మహాదేవునికి పుత్రుడైనంత మాత్రాన గజాననుడికి దైవత్వం ప్రసాదించడం ఎలా సాధ్యమవుతుంది? లేదు దేవేంద్ర, తనకి దైవత్వం ప్రసాదించండి. అందులోనే గజాననుడి భద్రత ఇమిడి ఉంది. తనకు దైవత్వం వస్తే యజ్ఞాల్లో ఆవిర్భాగం తనకి కూడా లభిస్తుంది. తద్వారా బలం లభిస్తుంది. అప్పుడే తను ఆపదలను ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యం వస్తుంది. సురక్షితంగా ఉంటాడు. ఏ అరిష్టము తన దగ్గరికి కూడా చేరుకోలేదు. అవును, అది మంచిదే. గజాననుడికి దైవత్వం ప్రసాదిస్తే మనం తన రక్షణ పట్ల నిర్భయంగా ఉండవచ్చును. కాని ప్రభు, ఈ లోకంలో ఎందరో బాలురున్నారు. వారు కూడా ఎన్నో రకాల ఆపదలతో అలమటిస్తున్నారు. వారందరి సంరక్షణ కోసం వారికి దైవత్వాన్ని ప్రసాదించటం మంచిదేనంటారా? ఒకవేళ మంచిది కానట్లయితే వంశం ఆధారంగా కేవలం గజాననుడికి మాత్రమే దైవత్వాన్ని ప్రదానం చేయటం మంచిదేనంటారా? కేవలం పార్వతీమాత శంకరుడి పుత్రుడైన కారణంగా అంత గొప్ప పదవినివ్వలేం. ఆ పదవికి అర్హత నిరూపించుకోవడం కోసం తనింతవరకు ఏమీ చేయలేదు. దైవత్వ బాధ్యతలు తను నిర్వర్తించలేదు. దేవరాజ ఇంద్ర, తమరు చెప్పాలనుకున్న దాన్ని స్పష్టంగా చెప్పండి. నేరుగా వివరించండి. తమరి ప్రతిపాదన ఏమిటో. క్షమించండి మహాదేవా, నాకు తమరి పుత్రుడి పట్ల ఏ ద్వేషము లేదు. అలాగే నేను తన చెడును కోరటం లేదు. తనకు కొత్త శిరస్సు అవసరమైనప్పుడు నేనే కదా కరిముఖాన్ని తీసుకొచ్చింది. అలాంటి నేను తన చెడునెలా కోరుకుంటాను ప్రభు? అయినా తమరే నిర్ణయం తీసుకున్నా నేను తప్పక అంగీకరిస్తాను. కానీ ప్రభు, నాకొక అనుమానం. తమరు అనుమతిస్తే మాత్రమే అడిగే సాహసం చేస్తాను. అంటే ప్రభు, దైవత్వం ఎవరికైనా ఇంత సులభంగా లభించడం భావ్యమేనా? దైవత్వాన్ని పొందడానికి మూల కారణమెప్పుడు అర్హతను నిరూపించుకునే కర్మలే అయ్యుండాలి గాని పుట్టుక కాదు. పుట్టుకతోనే దైవత్వం లభించినట్లయితే కర్మలకు ప్రాధాన్యత ఏముంటుంది? దేవేంద్రుడి మాటలు సమంజసమే. దేవేంద్రుడి మాటలు సమంజసమే. అవును, దేవేంద్రుడి మాటలు సమంజసమే. దేవేంద్రుడి మాటలు సమంజసమే. అవును గౌరీ, దేవేంద్రుడి మాటలు సమంజసమే.
పుట్టుక కాదు, కర్మల ఆధారంగా, వంశం కాదు, అర్హత ఆధారంగానే దైవత్వాన్ని ప్రసాదించడం జరగాలి. అదే సరైనది. గజాననుడు కర్మల వల్లే దైవత్వం పొందుతాడు, లేకపోతే లేదు. ఎందుకంటే దైవత్వ పదవుల్లోనే ప్రపంచ సౌభాగ్యం ఇమిడి ఉంది. అందువల్ల ఎవరైతే తమ కర్మలతో అర్హతను నిరూపించుకోకుండా ఉంటారో వారిని కేవలము పుట్టుక, వంశాల ఆధారంతో దైవ పదవినివ్వడం అసమంజసం. పార్వతి తన తల్లిగా తన కోరిక సముచితమే. ఏ తల్లైనా తన సంతానం కోసం ఏమైనా చేయగలదు. కానీ మనము దేవతలం. నేను, పార్వతి త్రిదేవుళ్లలో ముఖ్యమైన వాళ్ళం. అందువల్ల మా బాధ్యతలు ఇతర దేవతల కంటే ప్రధానమైనవి. బాధ్యత, కర్తవ్యాల కంటే బాంధవ్యాలు, అభిమానాలకు ఏ ప్రాధాన్యత ఉండదు. అందువల్ల కాలానుగుణంగా మా పుత్రుడు గజాననుడు తన అర్హతను నిరూపించుకున్నాక మాత్రమే దైవత్వాన్ని ప్రసాదించడం జరగాలి, లేకుంటే లేదు. ధన్యోస్మి మహాదేవ. తమరి నిర్ణయం లోకోత్తరమైంది ప్రభు. అమ్మా, నాకు ఆకలేస్తుంది. దానిని సహించలేకపోతున్నాను. ఎప్పుడైనా ఆహారం తీసుకోవచ్చా అమ్మా? ఇక్కడంతా తనకు దైవత్వం ప్రసాదించడానికి ప్రయత్నిస్తుంటే తనకు మాత్రం తన ఆకలే ప్రధానమైంది. అమ్మా, నాకు ఏదైనా తినేందుకు అనుమతి ప్రసాదించండి అమ్మా. ఇంక ఈ ఆకలి భరించలేను. సరే పుత్ర, నేను నీకు తప్పకుండా భోజనం పెడతాను. తల్లి కొంగుచాటు బిడ్డడు దైవత్వం పొందడానికే మాత్రం అర్హుడు కాదు. అద్భుతం, అతి అద్భుతం అమ్మా. దైవత్వాన్ని ప్రసాదించడానికున్న ఏకైక మార్గం అర్హతను నిరూపించుకునే కర్మ మాత్రమే అయి ఉండాలి. అవునమ్మా, ఇక్కడ ఎవరో కనిపించారు. తనని చూడగానే ఎవరో భయంకరమైన అసురుడు అనిపించింది. దేవేంద్రుడి మాటలు సమంజసమే. కానివ్వండి, ఇదే మీ అందరి నిర్ణయం అయితే అలాగే కానివ్వండి. దేవేంద్ర, ఏమన్నారు మీరు? అర్హత అనర్హతల గురించి మాట్లాడుతున్నారు. మీకు తెలుసు కదా, మా పుత్రుడు అంత చిన్న వయసులోనే అసాధారణమైన ప్రమాదాలను గెలిచాడు కూడా. చివరికి తన తండ్రి క్రోధాన్ని ఎదిరించేంత ప్రమాదం ఎదురైనప్పుడు ఆ సమయంలో మీరందరూ అన్ని అర్హతలు కలిగిన దేవగణాల్లో ఏ ఒక్కరూ తనని రక్షించడానికి రాలేదు. అప్పటికి తగిన పని దేవేంద్ర, మీరు తనతో సంఘర్షణ పడకుండా సముదాయించే ప్రయత్నం చెయ్యడమే కదా.
ఎందుకంటే తను ఒక అమాయక బాలకుడు. మరి తమరు అన్ని అర్హతలు కలిగిన దేవతలకు రాజైన ఇంద్రుడు. కానీ మాత, సంజాయిషిలో చెప్పొద్దు దేవేంద్ర. తమరి బాధ్యత కేవలం తమ కర్తవ్య నిర్వహణే అయ్యుండాల్సి ఉంటుంది. ఆనాడు తన సంహారానికి కారకులైన వారే తమరు. కాని ఇప్పుడు తనని తిరస్కరిస్తున్నారు కదూ. ఇదేనా దేవరాజత్వం?